ప్రస్తుతం వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ గారు మన దగ్గర ఉన్నారు. ఆమెను కూడా ఆమె అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పుడు ఈ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఇప్పుడు ఈ ఈ ఎన్నికల్లో షర్మిల గారు పోటీ చేస్తున్నారు. 2-3 రోజుల్లో కూడా ఎలక్షన్స్ పోలింగ్ కూడా జరగబోతున్న నేపథ్యంలో మీరు పులివెందుల ప్రజలకు, కడప జిల్లా ప్రజలకు షర్మిల గెలుపు కోసం ఏం సందేశం ఇస్తారు? పులివెందుల ప్రజలకు మా కుటుంబం కంటే వాళ్ళకే బాగా తెలుసు మా కుటుంబ విషయాలు. అంటే ఈ ప్రాంతంలో రాజశేఖర రెడ్డి గారు కానీ వివేకం రెడ్డి గారు కానీ చేసిన డెవలప్మెంట్ అంతా వాళ్ళే చూశారు. ప్రతి కుటుంబంలోనూ ప్రతి ఒక్క కుటుంబము ఎవరైనా ఈజీగా అప్రోచబుల్ వివేకం రెడ్డి గారు. ఇవన్నీ చూసిన ప్రజలు ఈ 5 ఏళ్ళుగా ఆయన లేని టైంలో ప్రజలు ఎంత సఫర్ అవుతున్నారో అది కూడా పులివెందుల ప్రజలకు తెలుసు. ప్రజలే మా దగ్గర చెప్పుకుంటుంటారు అప్పుడప్పుడు, సారు లేని లోటు చాలా ఉందమ్మా, మేము ఎవరి దగ్గరికి పోవాలనో తెలియదు అని వాళ్ళకు ఉన్న బాధలు అప్పుడప్పుడు మాతో చెప్తూ ఉంటారు. మేము వింటూ ఉంటాము, కానీ మేము ఏం చేయలేని పరిస్థితులు. చాలా బాధేస్తుంది. ఇప్పుడున్న కడప జిల్లా పరిస్థితి అట్టుంది. ఈ పరిస్థితులన్నీ త్వరగా సాల్వ్ కావాలని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రజలు షర్మిలమ్మను మీద విశ్వాసం ఉంచుతాడారని కూడా నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడక్కడ నేను కూడా కొంచెం ఫాలో అప్ చేస్తుంటాను. అప్పుడు నాకు తెలిసిన విషయం ఏమంటే, మా 2 ఆడపిల్లలు ఇంతగా కష్టపడుతున్నారు, మాకే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయి. ఈ ఆడపిల్లల విషయం మేము తప్పకుండా వాళ్ళని ప్రోత్సహిస్తాము, తప్పకుండా వాళ్ళను షర్మిలమ్మకు ఓటేస్తాము అని చాలా ఇదిగా చెప్తున్నారు. అసలు కొంతమంది అయితే నేను మాట్లాడినప్పుడు, అమ్మ మీరు ఇంకా సార్ని ఎంపీగానే అనుకుంటున్నారు, ఎంపీగానే మాట్లాడుతున్నారు. ఏంది ఇంతకాలం అయిపోయింది ఇంకా ఏంది ఎంపీ అంటే, ఆయన మాకు ఎప్పటికీ ఎంపీనేమ్మా అంటారు. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది వింటూ ఉంటే. ఇది కడప పరిస్థితి. షర్మిలమ్మ గారు తప్పకుండా గెలుస్తారని నాకు విశ్వాసం ఉంది. ఎందుకు ఆ విశ్వాసం ఉందంటే, ఆ బిడ్డను దేవుడే కాంగ్రెస్ పార్టీలోకి నడిపించినాడు, దేవుడే ఆ బిడ్డను నడిపిస్తూ ఉన్నాడు అనే విశ్వాసం నాకుంది. ఎందుకని మీరు నన్ను అడిగితే, రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీని పిఎంగా చూడాలని ఆయన కోరిక. అదేవిధంగా వివేకం రెడ్డి గారు ఎంపీగా షర్మిలమ్మను కండక్ట్ చేయమని అడిగినాడు, కానీ అది అప్పట్లో కాలే. ఇప్పుడు నాకు ఈ పరిస్థితులన్నీ నేను అవగాహన చేస్తూ వస్తూ ఉంటే నాకు వచ్చే తలంపు ఏమంటే, షర్మిలమ్మను దేవుడే నడిపిస్తున్నాడు, ఆ బిడ్డను కాంగ్రెస్ పార్టీలోకి దేవుడే పంపించినాడు. ఎందుకు పంపించినాడు అంటే, వాళ్ళ నాయన చివరి కోరిక నెరవేరాల, రాహుల్ గాంధీ పిఎంగా కావాలా అనే వాళ్ళ నాయన కోరికను ఈ విధంగా తప్పకుండా నెరవేరుతుంది. ఈరోజు కాకుండా రేపైనా తప్పకుండా నెరవేరుతుంది, రాహుల్ గాంధీ పిఎం అవుతారు. అదేవిధంగా వాళ్ళ చిన్నాన్న కోరిక కూడా నెరవేరుతుంది, ఎంపీగా అవుతారు. ఇది నా విశ్వాసము. దేవుడు ఆ బిడ్డ పక్షాన ఉన్నాడు. ఆ బిడ్డ పడే ప్రయాసాన్ని తప్పకుండా నెరవేరుతుంది. న్యాయము ధర్మము ఎప్పటికీ పోవు. అవి కొంతకాలం కష్టాలు ఇబ్బందులు ఉండొచ్చు, లాస్ట్కి గెలిచేది ఇప్పుడు మనం ఎక్కడ ఏం చూసినా, ఏ పురాణాలు విన్నా, ఏది చూసినా న్యాయము ధర్మానికే విజయం ఎప్పటికైనా కూడా. ఒకవేళ అన్యాయం అనేది కొంతవరకు ఏదైనా ఉండొచ్చేమో పరిపాలనలో, అది ఎప్పటికీ ఉండేది కాదు. లాస్ట్కు
న్యాయమే ధర్మమే గెలుస్తుందని నేను విశ్వసిస్తాను. మేడం, వివేక హత్య కేసులో న్యాయ పోరాటం కోసం ఓవైపు సునీత గారు 5 ఏళ్ళుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి కోరిక నెరవేర్చడానికి షర్మిల గారు ఎంపీగా బరిలో దిగారు. ఈ ఇద్దరు చెల్లెళ్ళు ఇంత విస్తృతంగా కడప జిల్లాలో పోరాటం చేస్తుంటే ఆ ఇద్దరు చెల్లెళ్ళకు కాదని జగన్మోహన్ రెడ్డి వాళ్ళపైనే ఎదురుదాడి చేసే విధంగా ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను? చాలా చాలా బాధ వేస్తుందండి. నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఆయన జగన్ రెడ్డి మాటలు వింటూ ఉంటే ఇప్పుడు మొదట్లోనే నిన్నే కదా అప్రోచ్ అయింది. నేను ఇంతకుముందు కూడా మీతోనే చెప్పాను. ఆ రోజు రాజశేఖర రెడ్డి అయినా సరే, సునీతమ్మ అయినా సరే, నేనైనా సరే, ఎవరైనా తేలాల్సిందే జగన్ ఇది అని. ఆయన మర్చిపోయినాడు అదేమన్నా? నాకైతే అర్థం కాదు. ఆయన ఆ ప్యాలెస్లో కూర్చొని ఏం ఆలోచనలు చేసుకుంటున్నాడు ఏమో నాకైతే తెలియదు. కానీ నేనైతే ఫ్రాంక్గా చెప్పగలను, నేను సీఎంగా అనర్హుడును అని ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆయన సీఎం, ఎప్పుడు అవసరం వచ్చినా నువ్వు పిఎంని కలిసే యోగ్యత నీకుంది, ఎప్పుడు కలుస్తూనే ఉండవు. అంటే ఇంతవరకు నువ్వు ఛేదించలేదంటే నువ్వు సీఎంకు అనర్హుడువు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. అన్ని పవర్స్ నీ దగ్గర పెట్టుకొని మమ్మల్ని ఏంటి బ్లేమ్ చేసేది? మేము రెడీగా ఉన్నాము ఎప్పుడైనా. ఈవెన్ ఎక్కడికి రమ్మనే వస్తాము, ఎక్కడ జైలుకు పోయేదానికైనా మేము ఎవరమైనా సిద్ధంగానే ఉన్నాము, తెలుసుకోమని చెప్పు. ఇప్పుడు ప్రతి సభలో కూడా మా చెల్లెళ్ళు, నా అక్క చెల్లెళ్ళకి అందుబాటులో ఉంటాను, నా ఏసీలు, నా బేసీలు అని కూడా పదే చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరు చెల్లెలకి అన్యాయం చేస్తున్నాడు కదా, ఎట్లా ఉంటుంది? అదే కదా అందరు అంటున్నారు. ఇంట్లో వాళ్ళను బయటకు తరిమినాడు, బయట వాళ్ళ నాయనకు అన్యాయం చేసిన వాళ్ళను, వాళ్ళ అబ్బకు అన్యాయం చేసిన వాళ్ళను తెచ్చుకుంటున్నాడు. అసలు ఎప్పుడు నాతో ఎవరో ఇంతకుముందు ఒకసారి అన్నారు, ఏందమ్మా వాళ్ళు ఆయన చేసేది, ఆయన సహచరులు, ఆయనకు తోడ్పాటు ఉండే వాళ్ళను బయటకు తరుముతున్నాడు, ఎవరినైనా లోపలికి తెచ్చుకుంటాడు అని ప్రజలలోనే ఉంది. నేను ప్రజల ద్వారా విన్నా ఈ వాక్యము. మీరే చెప్పండి. ఇంకా ఇప్పుడు అవినాష్ రెడ్డి చాలా సందర్భాల్లో కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఇదంతా మేము చేయడం లేదు, మా అక్క సునీత కావాలని మా పైన అభాండాలు వేస్తుంది, మేము చెప్పే ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని కూడా పలు సందర్భాలు చెప్పాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్న ఓ ఇంటర్వ్యూలో కూడా అవినాష్ రెడ్డి చెప్పిన మాటలకి ఆయన ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు. అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టు, వీళ్ళే దారి తప్పిస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఆ జగన్ మాటలు మీరు ఎట్లా చూస్తారు? అవినాష్ రెడ్డి కరెక్ట్ అయితే అదైనా చెయ్యండి, ఎవరుద్దంటున్నారు? ఆయనను ఈయన నిర్దోషి అని మీ చేతుల్లో అన్ని హంగులు పెట్టుకొని, అన్ని వసతులు మీ చేతుల్లో పెట్టుకొని ఎందుకు ప్రూవ్ చేయలేకుండా ఉన్నాడు? ఆయన నిర్దోషని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. 5 ఏళ్ళుగా ఏం గడదలు కాస్తున్నారు అట్లంటే? అదే మాట అంటాను నేను. ఏం చేస్తున్నారు 5 ఏళ్ళుగా? అన్ని పవర్స్ మీ దగ్గర పెట్టుకొని. నాకు యోగ్యత ఉంది అనేదానికి ఆ మాట. నీ దగ్గరికి మామూలు రానికపోతివి మాట్లాడేదానికి, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు. అది ఎట్లా సమంజసము? నీ బుద్ధి పుట్టినట్టు మాట్లాడుకుంటా. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కొడుకు లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తే ఒక చిన్నాన్న పైన ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా బహిరంగంగా, మరీ ముఖ్యంగా పులివెందల సభలోనే బహిరంగంగా ఆయన వ్యక్తిత్వాన్ని తొలిసారి బయటపెట్టారు. మళ్ళీ ఇప్పుడు నిన్న టీవీ ఛానల్లో కూడా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడడం ఆయనకు సమంజసం అని మీరు అనుకుంటారు? ఆయన వ్యక్తిత్వానికి అది వదిలిపెడతాండ నేను. అదైనా తేల్చమనే కదా మేము చెప్తాండము. అదే మేము మూసిపెట్టమని చెప్పలేదు కదా, సిబిఐ వాళ్ళు తేల్చినారు కదా. ఏదున్నా మేము తేల్చమనే కదా చెప్తాండము. మేము రెడీగా ఉంటే నువ్వెందుకు తేల్చలేకున్నావు? నువ్వు అదే కదా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నాడు. నేను అసమర్థుడనైన సీఎమ్ము అని ఆయన గట్టిగా ప్రూవ్ చేసుకుంటున్నాడు అని చెప్తా. ఎవరు తేల్చొద్దంటున్నారు? మేము అన్నిటికీ రెడీగానే ఉన్నాము.
ఎన్నికల్లో షర్మిల గారు, సునీత గారు ప్రతి గడప దొక్కుతూ ప్రచారంలో తిరుగుతున్నారు, ఓట్ల కోసం అభ్యర్థిస్తున్నారు. మీరు 5 ఏళ్ళుగా నరకయాతన కూడా అనుభవించినటువంటి పరిస్థితి. కానీ వివేకానంద రెడ్డి తోబుట్టువులు ఎందుకు మీ వైపు లేకుండా పోతున్నారు? వాళ్ళు ఎందుకు ఈ ఎన్నికల్లో ముందుకు రావట్లేదు? మీరు ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఎవరితోనూ లేరండి. వాళ్ళకు ఇద్దరు అన్నదమ్ములు, అందరు అన్నదమ్ములే కదా. వాళ్ళు ఇవన్నీ చూస్తా బాధపడుతుండారు. మేము నిజంగా నా దగ్గర ఇద్దరు చెప్పుకున్నారు, సుధీకరు, రవి. వదిన, మేము ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంటాము, నిజంగా మేము క్షేమంగా ఫీల్ అవుతున్నాము, ఇది మా సమర్థతే అని అనుకోవచ్చు అని ఇద్దరు నాతో చెప్పినారు. కానీ వాళ్ళ వివేక చెల్లెలు విమలారెడ్డి గారు మాత్రం వివేక పైన ఆరోపణలు చేస్తారు, ఇద్దరు చెల్లెలు వీళ్ళు కోడల పైన ఆరోపణలు చేస్తారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఎప్పుడైనా చెప్పారా? ఎందుకమ్మా తెలియదా? అట్లా అదే నేను ఎప్పుడో పల్లెలలో వింటా అంటే అది ఏదో అంటారు. చెప్పండి, ఇప్పుడు ఈ ఎన్నికల్లో షర్మిలారెడ్డి గారి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి? వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందా? ఆయన చివరి కోరిక నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు? నేనైతే దృఢంగా నమ్ముతాడానండి. ఎందుకంటే అక్కడక్కడ ప్రజలతో నాకు ఉన్న సోర్సెస్ని బట్టి నేను మాట్లాడుతాడా, చాలా మంచి రెస్పాన్స్ ఉంది. అమ్మ మీరమ్మా, నన్ను అసలు నా వాయిస్ వింటానమ్మా, మీరమ్మా తప్పకుండా మేము చేస్తామమ్మా, ఆడపిల్లలు ఇద్దరు పోరాటానికి మా సహకారం తప్పకుండా ఉంటుందని ప్రతి ఒక్కరు చెప్తుండారు. ఇప్పుడు చివరిగా ఎన్నికలు చివరి దశకు వచ్చాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మీరు ఏమైనా విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారా? నిజాయితీగా గతంలో కూడా లెటర్ రాశారు మీరు, ఈ ఎన్నికల్లో నిజాయితీగా అవినాష్ రెడ్డిని తప్పించండి అని. ఇప్పుడు చివరి అవకాశం ఉంది, ఇంకా ఆయనకి మీరు ఏమి అప్పీల్ చేస్తారు? ఏముందండి అప్పీల్ చేసేది? 5 ఏళ్ళుగా నువ్వు చూసినావు కదా, ఇంకన్నా మారు, ఇంకన్నా న్యాయం వైపు తిరుగు అని అప్పీల్ చేస్తాడు. అంతకంటే ఏముంది చేసే అప్పీల్? ఆయన న్యాయం వైపు మారితే అది ఆయనకే శ్రేయస్కరం. అదే నా అప్పీల్.